శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో దేవహూతి కర్దముల వివాహము చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. పోయిన వారము పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి కూతురు తన తల్లిదండ్రులతో పాటు వరుణ్ణి వెతుకుతూ వచ్చింది. కాబోయే అల్లుణ్ణి చూసి మామగారు ఎంతో మర్యాద పురస్సరంగా తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడిగారు. అంతే మర్యాదపూర్వకంగా మన పెళ్లి కొడుకు అంగీకరిస్తూ ఉన్న చోట మనము పోయిన వారం ఇక్కడ 788వ కంద పద్యం దగ్గర ఆపాము. ఎంతో అదృష్టం ఉంటే, భగవద్ దయ ఉంటే గాని ఇటువంటి రూపము, గుణము, సౌశీల్యము ఉన్న అమ్మాయి కనిపించదు. నా అదృష్టము, తప్పకుండా సంతోషంగా పెళ్లి చేసుకుంటాను అని ఆయన చెప్పాడు. చెప్పి విమలాత్మ, దీనికి ఒక సమయము గలదు, ఎరిగింతు వినుము. గుణాకరయగు ఈ రమణికి అపత్య పర్యంతము వర్తింపుదు గృహస్థ ధర్మక్రియలన్. ఓ నిర్మలమైన మనసు కలిగినవాడా, ఈ పెళ్లి గురించి ఒక సమయము, ఒక నియమము ఉన్నది. దాన్ని చెప్తాను వినండి. గుణాకర మీ అమ్మాయి గుణములకు, సకల కళ్యాణ గుణములకు ఆకరమై ఉన్నది. అటువంటి ఆ అమ్మాయిని, ఆ రమణీమణిని పెళ్లి చేసుకున్నాక మాత్రము నేను అపత్య పర్యంతము, మాకు పిల్లలు పుట్టినంత వరకు మాత్రము గృహస్థ ధర్మక్రియలను, గృహస్థాశ్రమ ధర్మాలను, ఆ కర్మలను వర్తింపుదు, చేస్తూ ప్రవర్తిస్తాను. పిల్లలు పుట్టేంత వరకు నేను గృహస్థాశ్రమంలో మీ అమ్మాయితో కలిసి ఉంటాను. అంతమీద విష్ణునాజ్ఞ ఔదల దాల్చి శమదమాది యోగ సరణి పొంది సన్యసించువాడను. జలజనేత్రుని వాక్య కారణమున చేసి ధీరచరిత. ఓ గొప్ప బుద్ధితో ప్రవర్తించేవాడా స్వయంభూమనువు, అంతమీద తర్వాత మాకు పిల్లలు పుట్టిన తర్వాత జలజనేత్రుని వాక్య కారణమున చేసి, పద్మాల వంటి కన్నులున్నవాడు, నా హృదయ పద్మంలో ఉన్నవాడు భగవంతుడు ఒక మాట చెప్పాడు నాకు. ఆ కారణంగా నేను ఆయన ఆజ్ఞను ఔదలదాల్చి, నా తలదాల్చి శమదమాది యోగ సరణి పొంది, శమము, దమము మొదలైన నియమాలతో యోగాన్ని అనుష్ఠానం చేస్తూ సన్యసించి వెళ్ళిపోతాను. గృహస్థాశ్రమం నుంచి నేను సన్యాసాశ్రమం స్వీకరిస్తాను. మా తండ్రి, నా జనకుడు బ్రహ్మదేవుడు వంశాన్ని, ప్రజలను సృష్టించమని నాకు పని అప్పచెప్పాడు. అందుకోసం నేను ఈ గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తున్నాను. కానీ ఆయనను కూడా కన్నవాడున్నాడు. అందరినీ కన్నవాడు ఎవరున్నాడో ఆ భగవంతుడు. ఈ కర్మలన్నీ ముగిసిన తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించి భగవత్ప్రాప్తిని పొందమని ఉపదేశం చేశారు. అందుకని నేను అటు వెళ్ళిపోతాను. ఇదొక్క నియమము, ఈ యొక్క సమయం ఉన్నది, అది చూసుకోండి. మరి శ్రీ విభుని వలనన్ ఈ లోకావళి ఉదయించు పెరుగు అడగును విను, రాజీవ భవాదులకు అతడే భూవర నిర్మాణ హేతుభూతుండు అరయన్. ఓ భూవర, ఓ రాజా, శ్రీ విభుని వలనన్, ఆ శ్రీనాథుడి వల్లే ఈ లోకావళి అంతా, ఈ లోకాలన్నీ, ఆ మొత్తం సమూహము ఉదయించును, జన్మిస్తాయి, పుడతాయి, పెరుగును, వృద్ధి చెందుతాయి, అడగును, అణిగిపోతాయి.
ఈ లోకాల యొక్క సృష్టి స్థితి లయలన్నిటికీ ఆయనే కారణము. వినుము, రాజీవ భవాదులకు కూడా, రాజీవ భవుడు అంటే పద్మంలో జన్మించినవాడు బ్రహ్మదేవుడు దగ్గర్నించి మొదలుపెట్టి అందరికీ ఆయనే నిర్మాణ హేతుభూతుండు. వీళ్ళందరూ రావడానికి కూడా కారణము ఆయనే. అరయన్ తరచి చూస్తే ఇది విషయము. కాబట్టి అన్ని ప్రాణులు, జీవులు ఎక్కడి నుంచొస్తాయో, మళ్ళీ ఎక్కడికే వెళ్ళిపోతాయో, ఎందులో ఉంటాయో, అటువంటి వాడు నాకు చేసిన ఉపదేశాన్ని తెలుసుకుని, ఆ మాట ఔదలదాల్చి, నేను కూడా ఆయన్నే పొందడానికి సన్యసించి వెళ్ళిపోతాను. అదిగావున ఆ మహాత్ముని ఆజ్ఞా ఉల్లంఘనంబు చేయరాదు అని కర్దముండు పలికిన విని, స్వయంభవుండు నిజ భార్య అయిన శతరూప తలంపును, పుత్రి అయిన దేవహూతి చిత్తంబును ఎరిగినవాడై, అందుకని అసలివన్నీ రావడానికి, ఉండడానికి, లయమవ్వడానికి కారణమెవరో ఆయన చెప్పిన మాట నేను తప్పనిసరిగా పాటించి తీరవలసిందే. ఆ మహాత్ముడి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడము, దాటడమన్నది చేయరాదు. కాబట్టి ఆయన చెప్పిన ప్రకారమే నేను ప్రవర్తిస్తాను అని కర్దముడు చెప్తే విని మన స్వయంభువుడు తన భార్య అయిన శతరూపనడిగాడు, నువ్వేమనుకుంటావు అని. మరల్లుడు పెళ్లి చేసుకున్నాక కొంతకాలం కాపురం చేసి వాళ్లకు పిల్లలు కలిగిన తర్వాత వెళ్ళిపోతానంటున్నాడు. ఏమంటావు మరి అని భార్యనడిగాడు. ఆ తర్వాత పుత్రి అయిన దేవహూతి చిత్తంబును కూడా ఎరిగిన వాడై ఆమెను కూడా అడిగాడు. దేవహూతిని కూడా, అమ్మా మరి ఆయనే కావాలని కోరుకున్నావు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ళు ఆయన కాపురం చేసిన తర్వాత మీకు బిడ్డలు కలిగితే ఆయన వెళ్ళిపోతానంటున్నాడు. అయినా కూడా నీకిష్టమేనా మరి? ఒప్పుకుంటావా? కావాలంటే ఇంకెవరినైనా చూద్దాము. నీతో పాటు ఈ జన్మ ముగిసిందాకా కలిసి కాపురం చేసేవాడెవరైనా ఉంటే చూద్దాము కావాలంటే. ఇంకేమైనా ఒకవేళ బిడ్డల్ని కన్న తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు చేసి తర్వాత వాళ్ళకి పిల్లలు గూడా పుట్టి మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళై వాళ్ళు పిల్లలు పుట్టి ఇవన్నీ చేసుకుంటూ ఇక్కడే ఉండేవాడెవడైనా ఉంటే అటువంటి వాడేమైనా నీకు కావాలంటే చూద్దాము. ఈయన మరి చాలా రోజులు ఉండనంటున్నాడు. వెళ్ళిపోతాను, సన్యసిస్తానంటున్నాడు. మరి నీకిష్టమేనా అని కూతుర్ని కూడా అడిగాడు. వాళ్ళిద్దరూ ఏమి చెప్పారో విన్నాడు. వాళ్ళిద్దరు గూడా ఒప్పుకున్నట్టున్నారు. అయినా సరే ఆయన వెళ్ళిపోతానన్నా కూడా పర్వాలేదు. ఆయనే కావాలి అని కూతురు కూడా ఒప్పుకున్నట్టున్నది. ఇంకా ఆ విషయం తెలుసుకున్నవాడై మన స్వయంభువ మనువు ముని సమయంబునకు ఈయకొని, ఆ ముని కర్దమ ముని పెట్టిన సమయము నియమానికి ఈయకొన్నాడు. ఒప్పుకున్నాడు. ఒప్పుకుని ప్రహృష్ట హృదయుండగుచును చాలా సంతోషించాడు. ఎందుకంటే ఆయనకు కర్దముడు నచ్చాడు. కూతురు కావాలని కోరుకున్నది. ఆయన భార్య కూడా ఒప్పుకున్నది. కర్దముడికి కూడా తన కూతురు కావాలి కాబట్టి అందరూ ఒప్పుకున్న పెళ్లి. దాంతో సమంచిత గుణాఢ్యుండైన గొప్ప గుణములతో సంపన్నుడై ఉన్న కర్దమునకు దేవహూతిని విద్యుక్త ప్రకారంబున వివాహంబు చేయించే. అప్పుడు గుణసంపన్నుడైన కర్దముడికి తన కూతురైన దేవహూతినిచ్చి విద్యుక్త ప్రకారంబున విధి విధానాలతో వివాహం చేశాడు. తదనంతరంబు ఆ తర్వాత శతరూపయును పారిబర్హ సంగీతములైన వివాహోచిత దివ్యాంబరాభరణంబులు దేవహూతి కర్దములకు వసంగెను. ఆ తర్వాత మన శతరూప కూడా పరిబర్హములంటే కానుకలు, పెళ్లి కానుకలు, రాజోచితమైన కానుకలు, వాటన్నిటినీ వివాహానికి ఉచితమైన దివ్యమైన చక్కటి అందమైన అంబరాలు, వస్త్రాలు, ఆభరణాలు వాటన్నిటినీ దేవహూతికి కర్దముడికి వసంగెను ఇచ్చింది. ఈ విధంబున నిజ కులాచార సరణిన్ పరిణయంబు గావించి విగత చింతాభరుండై స్వయంభువుండు దుహితృ వియోగ వ్యాకులిత స్వాంతుడై కూతున్ కౌగిలించుకుని చుబుకంబులు పుడుకుచూ చెక్కిలి ముద్దుకొని శిరంబు మూర్కొని ప్రేమాతిరేకంబున
బాష్పధారాసిక్త మస్తకం చేసి తల్లి పోయి వచ్చెదను అని చెప్పి కర్దముని చేత ఆమంత్రితుండై నిజ భార్యా సమేతంబుగా రథంబు ఎక్కి సపరివారుండై చనియన్. ఈ విధంగా నిజ కులాచార సరణిన్ తన కులాచారాన్ని బట్టి పరిణయంబు గావించి ఇక్కడ విద్యుక్త ప్రకారంబున వివాహంబు చేయించి నిజ కులాచార సరణిన్ పరిణయంబు గావించి అని రాశారు మన పోతన గారు. కానీ మూలంలో ఇంతగా లేదు. వాళ్ళిద్దరూ ఒప్పుకున్న తర్వాత కూతుర్ని అక్కడ ఆయన దగ్గర విడిచి ఈ దివ్యమైన ఆభరణాలు, అంబరాలు అవన్నీ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. పెళ్లి విద్యుక్త ధర్మం ప్రకారం, కులాచారం ప్రకారం అని ఇన్ని లేవక్కడ. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఇష్టాలు అలవాట్లుగా, అలవాట్లు ఆచారాలుగా, ఆచారాలు పద్ధతులుగా అవింకా నిలబడిపోయాయి. ఒక్కొక్క ఇంటికి, ఒక్కొక్క వంశానికి, ఒక్కొక్క చోట, ఒక్కొక్క రకంగా, రకరకాలుగా ఎందుకుంటాయి వివాహాలంటే, అవి వారి వారి ఇష్టాయిష్టాలని బట్టి, అలవాట్లను బట్టి తయారవుతూ వచ్చాయి. పెరుగుతూ పోయాయి. రకరకాలుగా ఉంటాయి. వివాహం ఎప్పుడు జరుగుతుంది అంటే, కాబోయే భార్యాభర్తలు అంగీకరించి, వారి తల్లిదండ్రులు సమ్మతిస్తే దాని పేరు వివాహము. మిగిలినవన్నీ అందుకోసము డాక్యుమెంటేషన్ పర్పసెస్ కోసం ఉంటాయి. అవి మరి చాలా అసలు తట్టుకోలేనంత వ్యయప్రయాసలతో కూడి ఉండవలసిన పని లేదు. కానీ అవుతూ వెళ్తాయి. మన దగ్గర డబ్బులున్నాయి, మనకి ఇంట్రెస్ట్ ఉన్నది, చేసుకోవాలన్న ఉత్సాహం ఉన్నదంటే జరుగుతూ వెళ్తాయి. సరే ఇప్పుడేం జరిగిందంటే, ఆ విధంగా ఆయన పెళ్లి చేసి విగత చింతాభరుండై, ఇంకా ఆయనకి చింత లేదు, ఏ బాధ లేదు. కూతురు కోరుకున్న వరుడికి కూతుర్ని కన్యాదానంగా ప్రదానం చేశాడు కాబట్టి సంతోషంగా ఉన్నవాడై స్వయంభువుడు. అయినా కూడా దుహితృ వియోగ వ్యాకులిత స్వాంతుడు. కూతుర్ని వదిలిపెట్టి వెళ్ళాల్సొస్తుంది అని ఆయనకు మనసంతా పాపము దుఃఖంతో ఉన్నది. అందుకని కూతుర్ని కౌగిలించుకున్నాడు. చుబుకంబులు ఆమె బుగ్గలు పుడుకుతూ, ఆమె చెక్కిలి ముద్దాడుతూ, ఆమె శిరస్సు మూర్కొంటూ, ప్రేమాతిరేకంబుతో ఆయనకు ప్రేమ బాగా ఎక్కువవుతూ ఉన్నది మనసులో. దాంతో కన్నీళ్ళొస్తూ ఉన్నాయి. ఆ బాష్పధారలతో సిక్తము తడుస్తూ ఉన్న మస్తకము, ఆ తలంతా ఆయన ఏడుస్తుంటే ఆయన కన్నీళ్లు కారి ఆ తలంతా తడుస్తూ ఉన్నది. ఆ రకంగా చేసి, తల్లి పోయి వచ్చెదను, అమ్మా వెళ్ళొస్తానమ్మా అని చెప్పి, కర్దముడి దగ్గర గూడా ఆమంత్రితుడై ఆజ్ఞ పుచ్చుకుని, సెలవు పుచ్చుకుని, నిజ భార్యా సమేతంబుగా తన భార్యతో కలిసి రథాన్నెక్కి సపరివారంగా మళ్ళీ ఆయన బయలుదేరాడు. తరళ తరంగ వీచి సముదంచిత బిందు సరస్వతీ సరిత్ అరవింద తుందిల లసత్ తరు తీర నివాస సన్మునీశ్వర నికర ఆశ్రమాకలిత సంపదలన్ కనుగొంచు వేడ్క ముప్పిరిగొనన్ ఏగే ఆత్మ పుటభేదన విస్ఫుట మార్గవర్తియై. తరళము తళతళా మెరుస్తూ ఉన్న తరంగాలు, అలలతో వాటి వీచికలు, అవి అలలన్నీ వస్తూ పోతూ ఉంటే ఉయ్యాలలాగా అవన్నీ మెరుస్తూ ఉంటే తళతళ, వాటితో సముదంచితము బాగా ఎత్తుగా ఉన్న తీరాలతో ఉన్న బిందు సరస్సు, అది సరస్వతి సరిత్ నది చుట్టూగా తయారై ఉన్నది. అరవిందాలక్కడ పద్మాలన్నీ విరగబూసి ఉన్నాయి. అవన్నీ తుందిలము ఒత్తుగా దట్టంగా పెరిగి ఉన్నాయి. లసత్ ప్రకాశిస్తూ ఊగుతూ ఉన్న కొమ్మలన్నీ కదులుతూ ఉన్న అందమైన చెట్లు, తరువులున్నాయక్కడ. ఆ చెట్లతో కూడిన తీరము, ఆ నది ఒడ్డు ఉన్నది. అక్కడ ఆ సరస్వతి నదీ తీరంలో నివాసముంటున్న సన్మునులందరూ ఉన్నారు. వాళ్ళ ఆశ్రమాలన్నీ ఉన్నాయి. వాటితో కూడి అక్కడ ఆ సన్మునీశ్వరుల నికరము అంటే ఆ సముదాయము యొక్క ఆశ్రమాలన్నీ ఉంటే వాటితో, ఆ సంపదతో
మునుల ఆశ్రమాలన్న సంపదలతో తూగుతూ ఉన్నది. ఆ బిందు సరస్సు పక్కన ఉన్న సరస్వతి నది గట్టుపైన దాని నీటితో ఎత్తుగా పెరిగిన చెట్లతో ఉన్న నదీ తీరాల పైన ఉన్న ఆ చెట్ల మధ్యలో ఉన్న ఆశ్రమాలు వీటన్నిటిని కనుగొంచు చూస్తూ వేడ్క ముప్పిరిగొన వేడుక ఆనందం ఆయనలో పెరుగుతూ ఉన్నది. ఆ మునుల ఆశ్రమాలన్నీ చూస్తుంటే వాటి పక్క నుంచి వెళ్తున్నాడు. ఆ విధంగా ఏగెన్ వెళ్ళాడు మన స్వయంభువ మనువు. ఆత్మ పుటభేదన విస్ఫుట మార్గవర్తియై. ఆయన ఆత్మ అంటే ఆయన యొక్క పుటభేదనం అంటే పట్టణం. ఆయన పట్నం వైపు ఆ మార్గాన్ని పట్టుకుని వెళ్తూ ఉన్నాడాయన. ఇట్లు చనిచని బ్రహ్మావర్త దేశంబునందు ఆయన ఆ విధంగా వెళ్ళి బ్రహ్మావర్త దేశంలో ఉన్నది ఆయన రాజధాని. అందులో ఆ రాజధాని నగరము ఆ పట్టణంలోకి ఆయన అంతఃపురంలోకి వెళ్తూ ఉన్నాడు. ఎందేని తొల్లి లక్ష్మీశుండు యజ్ఞశూకరమూర్తి గైకొని సరభసముగా ఒడలు జాడించినన్ పుడమిపై రాలిన రోమజాలంబులు రుచిర హరిత వర్ణమై పొలుపార వరకుశక్కాశమయంబును యజ్ఞక్రియాకలాప యోగ్యంబునై చాలా నొప్పారి బర్హిస్సు సంభవించిన దాన సకల ఋషులు క్రతువులొనరించి తద్విఘ్నకారులైన అసురులను త్రుంచిరి. అట్లా స్వయంభువుండు విష్ణుపరముగ మఖముగావించి రుచిర మేధ సెలువంద వచ్చి ఆత్మీయ పురము. ఆయన ఎక్కడి నుంచి బయలుదేరారు? శ్రీ మహావిష్ణువుకు కర్దముణ్ణి చూస్తే ఇంకా ఎంత ఆనందం కలిగిందో, ఆయన కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు కారితే అది బిందు సరస్సు అయ్యింది. అక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు ఆయన తన స్వగృహానికి ఎక్కడికొచ్చారు? ఈ బ్రహ్మావర్త దేశం ఎట్లా తయారయ్యింది? ఒకానొక సమయంలో తొల్లి ఎందేని ఒకప్పుడు ఆ లక్ష్మీశుడు శ్రీ మహావిష్ణువు యజ్ఞశూకరమూర్తి గైకొని వరాహావతారం పుచ్చుకున్నప్పుడు సరభసముగా సంబరంగా ఆయన ఒడలు జాడించిన ఒళ్ళు విదిలిస్తే పుడమిపై రాలిన రోమజాలంబులు ఆయన భూమి నీళ్ళల్లో మునిగిపోయిందని భూమిని తవ్వడానికి వరాహమూర్తి రూపంలో వెళ్ళారు. అక్కడి నుంచి భూమిని తీసి పైకొస్తూ ఉన్నారు గదా! ఈలోగా ఆయన నీళ్ళలోకి వెళ్ళిపోయేసరికి సముద్రంలో నీళ్ళన్నీ ఆయన శరీరంలోకి రోమకూపాల్లోకి ఇంకిపోయాయి. ఆయన పైకొచ్చి ఒళ్ళు విదిలిస్తే ఆయన రోమకూపాల్లో నుంచి ఆ నీళ్ళన్నీ చుట్టంతా చిలకరించబడ్డాయి. ఆ నీళ్ళన్నీ ఆ చుట్టూ ఉన్న బ్రహ్మదేవుడు మొదలైన దేవతలందరి పైన పడితే వాళ్ళెంత సంతోషించారో. ఆ రకంగా చేసినప్పుడు ఆ నీళ్ళలో కొన్ని చినుకులు పుడమిపై కూడా రాలే, భూమిపై కూడా రాలే. ఆ విధంగా రాలుతూ ఉన్న సమయంలో రోమజాలంబులు ఆయన రోమాలు కూడా రాలిపడ్డాయి. అప్పుడు అక్కడ రుచిరమైన హరితవర్ణమైన పచ్చ రంగులో ఉన్న పొలుపారుతూ ఉన్న అందంగా ఉన్న శ్రేష్టమైన కుశములు, దర్భలు, కాసలు, రెల్లు వాటితో కూడిన యజ్ఞక్రియాకలాపయోగ్యంబైన యజ్ఞకర్మలు చేయడానికి ఉపయుక్తమైన చాలా ఒప్పారి ఉన్న బర్హిస్సులు దర్భలు కూడా అక్కడ సంభవించాయి. ఆయన రోమాలన్నీ దర్భలయ్యాయి. కుశలు కాశాలయ్యాయి. వాటితో అక్కడ సకల ఋషులేం చేశారు? దర్భలు కనిపించేసరికి వాళ్ళేం చేస్తారు? యజ్ఞాలు చేస్తారు. కాబట్టి క్రతువులొనరించారు. యజ్ఞాలు చేసేసరికి తద్విఘ్నకరులైన ఎందుకు చేశారు వాళ్ళు యజ్ఞాలంటే, ఆ యజ్ఞానికి విఘ్నములు, ఆటంకాలు కలిగించే అసురులుంటారు. వాళ్ళను ఈ భగవంతుడి రోమాలే దర్భలై అక్కడ పుడమిపై పుడితే, వాటితోటే ఆ యజ్ఞవరాహమూర్తి కోసమే వాళ్ళు యజ్ఞం చేస్తారు. ఆ చేసిన యజ్ఞంతో ఆ అసురులను త్రుంచారు వాళ్ళు. వాళ్ళు ఏ విధంగా యజ్ఞం చేశారో అది పరంపరాగతంగా వస్తూ ఉన్నది.
అదే పద్ధతిలో అట్లానే మన స్వయంభువుడు కూడా విష్ణు పరంగా మఖము గావించి ఆ ప్రదేశంలోనే వాళ్ళు ఋషులు చేసిన విధంగానే వాళ్ళు ఉపయోగించిన అవే దర్భలను ఉపయోగించి వాళ్ళు ఏ యజ్ఞమూర్తికి పూజ చేశారో అదే యజ్ఞమూర్తికి అవే దర్భలతో ఆ మునులు చేసిన పద్ధతిలోనే మఖము గావించాడు, యజ్ఞం చేశాడు. దాంతో రుచిరమైన మేధస్సెలవంద ఎంతో గొప్ప జ్ఞానం కలిగిందాయనకు. దాంతో ఆయన అక్కడే దాన్ని రాజధానిగా చేసుకొని బ్రహ్మావర్త దేశాన్ని, ఆ రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అటువంటి ఆ రాజ్యానికి, అటువంటి ఆ బ్రహ్మావర్త దేశానికి ఆయన ఇప్పుడు తన ఆత్మీయ పురానికి వచ్చి, దాయంజన పురజనములు పాయనములు తెచ్చి ఇచ్చి బహుగతుల నుతుల్చేయగా మంగళ తూర్యములు ఆయతగతి మ్రోయ చొచ్చే అంతఃపురమున్. దాయంజన ఆయన, ఆయన రాజ్యం దగ్గరికొచ్చేస్తూ ఉంటే పట్నం దగ్గరికొస్తూ ఉంటే నగరంలోకి, అక్కడ పురజనులందరూ, ఆ ఊళ్ళోని ప్రజలందరూ రాజుగారు మళ్ళీ వెనక్కి వస్తూ ఉన్నారు గాబట్టి బార్లు తీరి నిల్చున్నారు. ఉపాయనంబులు అంటే కానుకలు, రకరకాల శ్రేష్టమైన విలువైన వస్తువులను ఆయనకు కానుకలుగా పట్టుకొచ్చి తెచ్చి ఇచ్చారు. బహుగతుల ఎన్నో విధాలుగా నుతులు చేయగా వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారు. వాటితో పాటు మంగళ తూర్యములు, మంగళ వాయిద్యాలన్నీ ఆయతగతి ఇంకా అనంతంగా ఎంతో గొప్పగా మ్రోగుతూ ఉన్నాయి. ఆ రకంగా ఉండగా ఆయన అంతఃపురముంజొచ్చెన్. ఆయన అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఇట్లు ప్రవేశించి తాపత్రయ ఉపశమనంబగు భగవద్భక్తి వృద్ధి పొందించుచు పుత్రమిత్ర కళత్ర సుహృద్ బాంధవ సహితుండై పరమానందంబున. ఈ రకంగా ఆయన తన అంతఃపురంలోకి కూడా ఇంట్లోకెళ్ళాడు. ఆ తర్వాత ఇంక అక్కడి నుంచి ఆయన రాజ్యం చేస్తున్నాడు. అయితే తాపత్రయం ఉపశమించే విధంగా, తాపత్రయాలు లేకుండా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలేమీ లేకుండా భగవద్భక్తి వృద్ధి చెందే విధంగా ఆయన ప్రవర్తిస్తూ తన పుత్రులతో, మిత్రులతో, కళత్రము భార్యతో, మన శతరూపతో, సుహృత్తులతో, బంధువులతో సహితుండై కూడినవాడై పరమానందంగా ఉన్నాడు. ఏవి చేస్తూ ఉన్నా కూడా భగవద్భక్తిని వదిలిపెట్టలేదు, తాపత్రయాలను పట్టుకోలేదు. అతిభక్తిన్ ప్రతివాసరంబును హరివ్యాసంగుడై మాధవాంకిత గంధర్వ విపంచికాకలిత సంగీత ప్రబంధానుమోదితుడై ఇష్ట విభూతులందు అనురక్తిన్ పొందక ఏ ప్రొద్దునన్ అచ్యుత సేవైక పరాయణుండగుచు అస్తోక ప్రభావ ఉన్నతిన్ ఆయన చరిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆయన ఏం చేసేవాడు, అతి భక్తితో హరివ్యాసంగుడై ఉండేవాడు. ఆయన ఆసక్తి అంతా తగులుకొని ఉండడం అంతా మనస, బుద్ధిపరంగా హరినే. ఆ రకంగా మాధవాంకితము. ఆయన మనసొక్కటే, బుద్ధి ఒకటే భగవంతుడిని పట్టుకొని ఉండడం గాదు. ఆయన మాటలు మాట్లాడినా అవే. ఆయన పాటలు గూడా పాడేవాడు. వాటితో పాటు గంధర్వ గానాలతో పాటు గంధర్వ విపంచిక కలితము, ఆయన వీణలు కూడా వాయించగలడు. ఆయనకి వీణా వాయిద్యాలు కూడా తెలుసు. వాటినెట్లా మ్రోగించాలో. వాటితో కూడా సంగీతాలతో, ప్రబంధాలతో, నాటకాలతో, వీటన్నిటితో అనుమోదితుడై ఆనందిస్తూ ఉండేవాడు ఆయన రాజుగారు. కాబట్టి ఆయన దగ్గర పాటలు పాడేవాళ్ళు, వీణలు వాయించేవాళ్ళు, సంగీతాలు, అన్ని రకరకాల వాయిద్యాలు మ్రోగించేవాళ్ళు, ప్రబంధాలు, నాటకాలు, నృత్యాలన్నీ చూపించేవాళ్ళు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఈయనకు గూడా అవన్నీ వచ్చు. ఇవన్నీ మళ్ళీ హరిపరంగా చేసేవాడు. ఎన్ని చేస్తున్నా గూడా ఇష్ట విభూతులందు ఆయన ఆది సామ్రాట్. ఆయన మొత్తం అంతా భూమండలాన్ని పాలిస్తూ ఉన్నాడు. అయినా గూడా మొత్తం అంతా ఆయనవే అయి ఉన్నా గూడా ఆ విభూతులందు అనురక్తిని పొందక వాటితో అనురాగం లేదు. అన్నీ అనుభవించేవాడు, అన్నీ చూసేవాడు, అన్నీ పాడుతూ ఉండేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు, వింటూ ఉండేవాడు.
అన్నీ జేసేవాడు. కానీ వాటితో తగులుకునేవాడు గాదు. ఏ ప్రొద్దున ఎప్పుడు చూసినా అచ్యుత సేవ, అచ్యుతుడి గురించి జ్ఞానాన్ని గ్రహించడమే ఒక్కటే పరాయణత్వంగా పెట్టుకున్నాడు. ఆ రకంగా అస్తోక ప్రభావంతో ఉన్నతితో ఉన్నాడు. అస్తోకం అంటే ఇంకా అధికంగా. స్తోకం అంటే తక్కువ. అస్తోకం అంటే చాలా ఎక్కువ. అత్యధికమైన ప్రభావంతో ఉన్నాడు. గొప్ప ఉద్ధతితో ఉన్నాడు. అయినా కూడా ఎన్ని విభూతులున్నా, ఎన్ని కర్మలు చేస్తున్నా, ఎప్పుడూ అచ్యుతుడిని సేవించడమే, ఆయన గురించి విషయాన్ని గ్రహించడమే పనిగా పెట్టుకుని ఆ విధంగా ఉన్నాడు. హరిపాదాంబురుహద్వయార్పిత తులసీ ఆమోదమున్ కొంచు తచ్చరితంబుల్ తలపోయుచున్ పొగడుచున్ చర్చించుచున్ వించున్ తత్పరిచర్యా వ్యతిరిక్త సంసరణ సద్ధర్మార్థ కామంబులన్ పరిభూతంబులు చేసి మోక్షపద సంప్రాప్తి క్రియారంభుడై ఉన్నాడు. హరి పాదాంబురుహములు, హరి యొక్క పాదాలన్న పద్మాలు, ఆ ద్వయము వాటికి అర్పించిన తులసిగా ధామముల నుంచి వస్తున్న పరిమళ గంధాలను ఆస్వాదిస్తూ ఆమోదించేవాడు. ఆయనేం జేసేవాడంటే ప్రతిరోజు తులసి దళాలను తీసుకొచ్చి శ్రీహరి పాదాలకు సమర్పించి దాంతో ఎంతో సంతోషించేవాడు. తచ్చరితంబులు తలపోయుచు చేతులతో ఈ రకంగా చేసేవాడు. తులసి దళాలు తీసుకొచ్చి భగవంతుడికి సమర్పించి చాలా సంతోషించేవాడు. ఇది శరీరంతో చేసే పని. మానసికంగా ఏం చేసేవాడు? ఆయన చరితంబులు భగవంతుడి చారిత్రాలను, ఆయన చేసిన కర్మలను, చేష్టలను అవే ఆలోచిస్తూ ఉండేవాడు. నోటితో ఏం చేసేవాడు? వాటినే పొగుడుతూ, కీర్తిస్తూ, చెప్తూ ఉండేవాడు. వాటిని పక్కన వాళ్ళతో చర్చిస్తూ ఉండేవాడు. చెవులతో వింటూ ఉండేవాడు. తర్వాత తత్పరిచర్య వ్యతిరిక్త సంసరణ సద్ధర్మార్థ కామంబులన్. ఈ పరిచర్యలేవేవి ఉన్నాయో, వాటికి వ్యతిరేకంగా ఉన్న సంసారానికి సంబంధించిన పనులుంటాయి. అవి ఎంత గొప్పవైనా సరే, చాలా గొప్ప ధర్మార్థ కామాలు 3 ఉంటాయి. ఈ మూడిటిని సాధించడం కోసమే ఎవరైనా సంసారంలో ఉంటారు. ధర్మార్థ కామాల్ని సాధించాలనుకున్న వాళ్ళు సంసారంలో ఉంటారు. అవన్నీ గూడా సద్ధర్మాలే. సత్తర్థాలు, సత్కామాలు. అయినా కూడా అవన్నీ భగవంతుడికి వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉన్నాయంటే మాత్రం ప్రపంచం వైపుకు వెళ్తూ ఉన్న ఏ ధర్మాలైనా, అర్థాలైనా, కామాలైనా వాటన్నిటిని పరిభూతంబులు చేసి పక్కన పెట్టేసేవాడు. మోక్ష పదం మాత్రం కావాలి అని దాని సంప్రాప్తి కోసం అదే క్రియలను, అదే పనిని ఆరంభించేవాడు. ఆయన పనంతా మోక్షాన్ని సాధించడం. చతుర్విధ పురుషార్థాలని అంటారు. అందులో 3 ధర్మార్థ కామాలు ప్రాపంచికమైన విషయాలు. సంసారం గురించిన విషయాలు. మోక్షం ఒక్కటే పరానికి సంబంధించిన విషయం. అయితే ధర్మార్థ కామాలు 3 మోక్షానికి మార్గమై ఉంటాయి. ఈయన వాటిని గూడా దాటాడు. ఇంకా అసలు ఈ మూడిటిని వదిలిపెట్టాడు. నాలుగో దాన్నే పట్టుకుంటున్నాడు. నిగమార్థ గోచరుండనతగు హరిచరిత ప్రసంగ తత్పర చిత్తుండగు అతనికి స్వాంతరంగములగు యామములు ఒగిన్ అయాతయామములయ్యన్. నిగమార్థ గోచరుండనతగు నిగమార్థములు వేదాంతాలు, వేదాలు, వేదాంతాల్లో ఉన్న అర్థాలేంటి? వేదాంతాలు చెప్తున్న పరమార్థమేంటి అని దాన్ని దర్శనం చేసేవాడయ్యాడాయన. ఊరికినే వేదాలు చదవడము, వేదాంతాలు చదవడము గాదు. వాటి అర్థాలను ఈ శబ్దాలకు వేదాలంటే వాక్కులు, శబ్దాలు, శబ్ద బ్రహ్మమది. వాటికి అర్థమేమి అని దాన్ని చూడగలిగే దృష్టిని, చూపును పెంచుకున్నాడాయన. ఆ రకంగా ఉంటూ హరిచరిత ప్రసంగ తత్పర చిత్తుండగుచు హరిచరిత్రలను ఆయన హరి చేసిన కర్మలను తలుచుకుంటూ వాటితోటే ప్రసంగము తగులుకుని ఉంటూ తత్పర చిత్తము ఎంత తత్పరత అంటే ఎప్పుడు అవే మనసులో కదులుతూ ఉండేవి. వాటినే తలుచుకుంటూ ఉన్న అతనికి
స్వాంతరంగములగు యామములు ఆయన మనస్సు నిండా భగవంతుడి గురించే నిండి ఉండేసరికి, యామములు, జాములు ఇంక వరుసగా గడిచిపోతూ ఉండేవి. ఆయనకు ఎన్ని జాములు, ఎన్ని రోజులు, ఎన్ని రాత్రులు, పగళ్ళు, పక్షాలు, మాసాలు, ఋతువులు, వత్సరాలు దాటిపోతూ ఉంటే గూడా ఒగిన్నవి అయాతయామములయ్యన్ అసలు ఆయనకి తెలియని గూడా లేదు. ఎంత కాలం అట్లా గడిచిపోయిందో ఆయనకి తెలియని గూడా తెలియలేదు. ఆ విధంగా ఆయన బయట శారీరకంగా రాజుగా ఉన్నాడు మరి. కాబట్టి చేయవలసిన కర్మలు జరిగిపోతూ ఉంటే, మనసా మాత్రం భగవదర్పణంగా శబ్దబ్రహ్మకు ఈ వేదాలొకటే గాదు మొత్తము వేదము ఈ బ్రహ్మాండము దానికి అర్థమేమి అని దాన్నే చూస్తూ ఉంటాడాయన. ఆ విధంగా ఉన్నవాడు కాలాన్ని దాటిపోయి ఉన్నాడు. ఆయనకు ఎన్ని జాములు గడిచాయో తెలియకుండా పోయాయంటే కాలం దాటి ఉన్నాడాయన. వెండియున్ అమ్మేటి విష్ణు మంగళ కథాఖండన ధ్యానానుగాన నుతులు సలుపుచూ స్వస్వప్న జాగృత్ సుషుప్తుల తలగించి ఆ పుణ్యతముడు తాను చక్రిదాసుడుగాన శారీర మానస దివ్యమానుష భౌతిక వ్యధలను తగులక సన్మునీంద్ర శ్రేణికిన్ తగ తనరు వర్ణాశ్రమ ధర్మగతులు తప్పకుండంగా నడుపుచు తగిలి సర్వభూత హితవృత్తిని అత్తుల విఖ్యాతలీలన్ ఏక సప్తతి యుగములు అస్తోక చరితుడగుచు వర్తించే సమ్మోదము అతిశయిల్లా. వెండియు ఇంకా ఆ మేటి ఆ పెద్దాయన విష్ణు మంగళ కథాఖండన ధ్యాన అనుగాన నుతులు సలుపుచు విష్ణువు యొక్క మంగళకరమైన కథలను ఆకర్ణనము వింటూ ఉండేవాడు. విన్న వాటిని అదే పనిగా ధ్యానం చేస్తూ ఉండేవాడు. అవే విషయాలను గానం చేస్తూ ఉండేవాడు. వాటినే నుతిస్తూ ఉండేవాడు. ఈ విధంగా సలుపుచూ ఇవే పనులు చేస్తూ ఒకవైపు స్వస్వప్న జాగ్రత్ సుషుప్తులు అంటే తన యొక్క స్వప్నము, జాగ్రత్, సుషుప్తులని 3 అవస్థలు. ఈ 3 అవస్థలను తొలగించి పక్కన పెట్టేశాడు. కాబట్టి ఇప్పుడు అవస్థాత్రయాన్ని కూడా దాటాడు. పైన ఇక్కడ 800 కందపద్యంలో కాలత్రయాన్ని దాటాడు. ఇక్కడ అవస్థాత్రయాన్ని గూడా దాటాడు. ఆ పుణ్యతముడు, పుణ్యులలో ఉత్తముడు, తాను చక్రిదాసుడు అదే విషయాన్ని భావిస్తూ ఉన్నవాడు కాబట్టి దాంతో ఇప్పుడేం చేశాడు? శారీరకమైన, మానసికమైన, దివ్యమానుషమైన, భౌతికమైన వ్యథలను కూడా దాటాడు. వాటిలో కూడా తగులుకోవట్లేదు. శారీరకమైనవి, మానసికమైనవని 2 రకాల ఆధ్యాత్మిక తాపాలుంటాయి. మనకున్న తాపత్రయాల్లో అంటే 3 తాపాలుంటాయి. 3 తాపాల్లో ఒకటి ఆధ్యాత్మిక తాపము. అది మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. శారీరకంగా శరీరానికొచ్చే వ్యాధులు, మానసికంగా మనసుకొచ్చే ఆది వ్యాధులని పిలుస్తారు. మానసికమైన వ్యధలు, శారీరకమైన వ్యాధులు ఈ 2 ఆధ్యాత్మిక తాపాలని పిలుస్తారు. శరీరానికి జలుబు చేసిందో, దగ్గొచ్చిందో, ఇట్లాంటివన్నీ జరమొచ్చిందో ఇవన్నీ శారీరకమైనవి. క్యాన్సర్ వరకు ఇంకేమైనా సరే అన్ని శరీరానికొచ్చే వ్యాధులన్నీ, డిసీజెస్ అన్నీ శారీరకం. మనసుకొచ్చే తాపాలుంటాయి. వాడు పలకరించలేదు, వీడు తిట్టాడు, నాకు అనుకున్నది రాలేదు, ఉన్నది పోయింది అట్లాంటివన్నీ మానసికమైన రుగ్మతలు. ఇవన్నీ ఆధ్యాత్మికమైన తాపాలు. తర్వాత దివ్యమానుషము. దివ్యమానుషం అంటే ఆది దైవికము. ఆది దైవికమైన తాపాలు. తర్వాత భౌతికము, ఆది భౌతికము. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమన్న తాపత్రయాలను కూడా ఆయన పట్టించుకోవడం మానేశాడు. తాపత్రయాలు దాటాడు. అవస్థాత్రయాలు దాటాడు. కాలత్రయం దాటాడు. అన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. ఎందుకు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాడు? ఎట్లా? విష్ణు మంగళ కథలను పట్టుకొని కూర్చున్నాడు.
హరిచరిత ప్రసంగ తత్పరతతో ఉన్నాడు. హరిచరితంబులను తలపోస్తూ, పొగుడుతూ, చర్చిస్తూ వింటూ ఉన్నాడు. అదే భక్తితో ఉన్నాడు. అదే నిష్ఠతో ఉన్నాడు. అదే సేవైక పరాయణత్వంతో ఉన్నాడు. వీటితో ఉండేసరికి మిగిలినవన్నవే వదిలేస్తూ వెళ్ళిపోతున్నాయి. ఆయన దగ్గర ఉండట్లేదు. ఆ విధంగా వాటికి తగులుకోకుండా ఉంటూ సన్మునీంద్ర శ్రేణికిన్ తగ తనరు వర్ణాశ్రమ ధర్మగతులు తప్పకుండంగా నడుపుచు. ఒకవైపు ఇవన్నీ తన కోసం చేసుకుంటూ, ఇంకొక వైపు సన్మునీంద్రులకు తగిన విధంగా ఉన్న వర్ణాశ్రమ ధర్మాలు వాటి గతులు తప్పకుండా నడుపుతూ రాజుగా ఉన్నాడు గాబట్టి ఇవి గూడా చేయవలసి ఉంటుంది. స్థితికారకుడైన విష్ణు స్వరూపంగా మనువు ఉన్నాడు కాబట్టి చేస్తూ, తగిలి కావాలని పూనుకుని సర్వభూత హితవృత్తిని సర్వభూతాలకు హితం కలగాలన్న విధంగా ప్రవర్తిస్తూ ఉన్నవాడై, అతుల సాటిలేని విఖ్యాత లీలతో గొప్ప ఘనకీర్తి గడించే ప్రవర్తనతో ఈ విధంగా ఆయన ఎంతకాలము ఈ భూమండలాన్ని పాలించాడంటే, ఏక సప్తతి యుగములు 71 యుగాలు 71 మహాయుగాలను ఆయన అస్తోక చరితుడగుచు గొప్ప నడవడి కలిగిన వాడై ప్రవర్తించాడు. సమ్మోదమతిశయిల్లా ఎంతో గొప్ప ముదము పెంపొందిస్తూ ఈ విధంగా ఆయన 71 యుగాలు పాలన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రజాపాలన ఒకవైపు చేస్తూ రాజుగా, తన ఆత్మరక్షణ కూడా చేసుకుంటూ ఉన్నాడు. ఆత్మజ్ఞానాన్ని వదిలిపెట్టకుండానే కర్మలను పట్టుకుని ఉన్నాడు. ఎంతో గొప్పగా విధంగా రెండిటిని ఆయన సమన్వయం చేసుకుంటూ వచ్చాడు. అని ఆ మనుచరితము విదురునకు ఆ మైత్రేయ మునివరుడు దయతోడన్ వినిపించి, కర్దముని కథ తనరగా ఎరిగింతును అని ముదంబున పలికెన్ అని ఆ మనువు యొక్క చరిత్రను ఆ మైత్రేయ మహర్షి విదురుడికి దయతో చెప్పి, సరే ఈ విధంగా కూతుర్ని అల్లుడి దగ్గర దిగబెట్టి భార్యతో కలిసి మన మనువు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎంతో కాలం ఈ విధంగా ఆయన రాజ్యపాలన చేస్తూ ఒకవైపు, ఆత్మపాలన చేసుకుంటూ ఒకవైపు ఉన్నాడు అని చెప్పి, ఆయన సంగతి అట్లా ఉంది. ఇటు సైడ్ మళ్ళీ కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురున్నారు కదా! కర్తముడు, దేవహూతి వాళ్ళ గురించి వాళ్ళ కథను తనరగా చక్కగా ఎరిగింతును చెప్తాను అని సంతోషంగా పలికాడు మన మైత్రేయ మహర్షి. అన్న చోట ఈ ఘట్టం ముగిసింది. ఇప్పుడు మనము తర్వాత ఘట్టము కర్దముడు పెళ్లి చేసుకున్నాక వివాహయానము హనీమూన్‌కి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. కర్దముని విమానంలో ఒక పెద్ద భవనంలాగా ఉన్న మల్టీ స్టోరీడ్ విమానం ఒకటి తయారు చేసి అందులో యానము హనీమూన్‌కి వెళ్ళాడాయన. దాని గురించి చూసుకుందాము. ఇట్లు స్వయంభువుండు దేవహూతిన్ కర్దమునికి వివాహంబు చేసి మరలి చనినన్ తదనంతరంబ. ఈ విధంగా స్వయంభువ మనువు దేవహూతిని కర్దముడికిచ్చి పెళ్లి చేసి వెళ్ళిపోయిన తర్వాత, దేవహూతియు పతిభక్తి కలిగి భవునికి భవాని పరిచర్య చేయు తెరంగున పతియే తనకు ఏడుగడయుంగా ఎరింగి ఆ మునీంద్రుని చిత్తవృత్తి కొలది దినదినంబునకు భక్తి తాత్పర్య స్నేహంబులు రెట్టింపన్ ప్రియ శుశ్రూషణంబులు గావించుచు అనూన తేజో విరాజితయగుచు కామక్రోధ దంభ లోభాది గుణ విరహితయై శరీర శుద్ధి వహించి మృదు మధుర వచన రచనయై పతిభక్తి ఏమరక వర్తింప దైవయోగంబునైనను తప్పింప సమర్థుండైన కర్దముండు నిజ సేవాయాస కృషీభూత దేహయై ఉన్న దేవహూతిన్ కరుణాతరంగిత అపాంగుండై కనుంగుని మంజుభాషణంబుల ఇట్లనియం. ఇట్లు ఈ విధంగా
స్వయంభూమను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ, నాన్న ఆమెను కర్దముడి దగ్గర దించి వెళ్ళిన తర్వాత దేవహూతి పతిభక్తితో శివుడికి భవాని పార్వతీదేవి ఏ విధంగా సేవ చేసిందో అటువంటి విధంగా తన పతికి సేవ చేస్తూ ఉన్నది. ఆయనను ఏడుగడగా ఎరింగి, ఏడుగడ అని చాలా అందమైన తెలుగు మాట. ఏడుగడ అంటే 7, 7 అంటే 7, కడ అంటే స్థితి. అక్కడ అంటాం గదా! ఉండడం. 7 విధాలుగా ఉండడం అని అర్థము. ఏడుగడ అంటే ఏడేవి అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం, భర్త, దాత, విద్య అని 7 ఉంటాయి. కర్దముడే నాకు అమ్మ, నాన్న, నా గురువు, నా దైవము, నన్ను భరించేవాడు, నాకు కోరినవన్నీ ఇచ్చేవాడు, నాకు విద్యాదానం కూడా చేసేవాడు అని 7 విధాలుగా అన్నీ ఆయనే అని ఆమనుకున్నది. ఆ విధంగా ఎరిగి ఆయనతో కాపురం చేస్తూ ఉన్నది. ఆ మునీంద్రుని చిత్తవృత్తి కొలది ఆయన మనసెరిగి ఆయనతో కలిసి ఉంటూ ఉన్నది. దినదినంబునకు ప్రతిరోజు ఆయన మీద భక్తి, తాత్పర్యము, స్నేహము, ఆయన మీద ప్రేమ, అనురాగము ఎక్కువవుతూ ఉన్నాయి ఆమెకు. ఆ విధంగా ప్రియంగా, ఇష్టంగా ఆయనకు శుశ్రూషలు చేస్తూ ఉన్నది. అనూనమైన తేజో విరాజితయై ఎంతో గొప్ప తేజస్సుతో ఉన్నది. చూడ్డానికి చాలా అందంగా, ప్రకాశంతో ఉన్నది. కానీ, పతిభక్తి చేస్తూ ఉన్న సమయంలో, ఆ సేవ వల్ల ఆయాసంతో కృశీభూతమైన దేహంతో ఉన్నది. శరీరము కొంచెము కృశించి ఉన్నది, చిక్కిపోతూ ఉన్నది. కానీ, ఎంతో గొప్ప తేజస్సుతో ఉన్నది. మనసులో కామము, క్రోధము, దంభము, లోభము మొదలైనవి ఏవీ లేవు. అటువంటి గుణాలు లేకుండా ఉన్నదామె. శరీర శుద్ధి, వాక్ శుద్ధి, మనోశుద్ధులన్నీ త్రికరణ శుద్ధులతో ఉన్నది ఆమె. మృదుమధురంగా మాట్లాడుతూ ఉండేది. ఏమరపాటు లేకుండా ప్రవర్తిస్తూ ఉండేది. ఎవరితో ఆమె కలిసి ఉన్నది దైవయోగంబునైనను ప్రారబ్ధ కర్మను కూడా తప్పింపగలిగినవాడు. అంతటి సమర్థత కలిగినవాడు. మరి ప్రారబ్ధం అట్లా ఉంది మనమేం జేస్తాము? తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అనుకుంటూ, ఇంకేమీ చేయలేదు అండి ప్రారబ్ధ కర్మ ఇట్లానే ఉంటుంది అనుకుంటూ ఉండవలసిన పని లేదు అసలు. ఆమె భర్త ఎటువంటి వాడు? ప్రారబ్ధ కర్మను కూడా మార్చేయగలిగిన వాడు. అటువంటి సమర్థత కలిగిన వాడు. అటువంటి కర్దముడితో ఆమె ఎంతో సంతోషంగా కాపురం చేస్తూ ఉన్నది. ఈ సమయంలో కొంత చిక్కిపోయి ఉన్నది. ఆ విధంగా ఉన్న దేవహూతిని ఒకానొక నాడు ఆమె భర్త చూశాడు. అంతకాలం ఆయన ఇంకా పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆయన స్వాధ్యాయంలోనే, తపోనిష్టలోనే, యోగ సమాధుల్లోనే ఉంటూ ఉన్నాడు. ఒకరోజు ఆమెను చూశాడు. దయ కలిగింది. ఏది కోరకుండా, తన తల్లిదండ్రులను గుర్తు చేసుకోకుండా అసలు ఎంత అపురూపంగా పెరిగిందో, ఎంత గొప్ప రాజుగారింటి నుంచొచ్చిందో రాకుమారి. ఆమెకు సపర్యలు చేసేవాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళో. ఇక్కడికొచ్చిన తర్వాత ఎప్పుడు ఆయన్ని ఏది అడగలేదు. ఆమెకర్థమైనట్టు ఆమె వంట చేసి పెట్టేది, ఇల్లంతా చూసుకునేది, ఆయనతో ఆడుకుంటూ, పాడుకుంటూ గడుపుతూ ఉన్నది. ఇంటి పనులన్నీ చూస్తూ ఉండేసరికి కొంచెం చిక్కిపోయి ఉన్నది ఆయనకి. చాలా దయ కలిగింది ఆమెను చూస్తే. కరుణాతరంగిత అపాంగుడై దయతో కూడిన చూపులతో ఆమెను కనుంగుని చూసి మంజుభాషణంబులన్ ఇట్లనియే మృదువైన మాటలతో మధురంగా ఆమెతో ఇట్లా అంటూ ఉన్నాడు. మానిత ధర్మ మార్గ మహిత స్ఫుట భూరి తపస్సమాధి విద్యా నిభృత ఆత్మయోగ సముపార్జిత విష్ణు కటాక్షలబ్ధ శోభ అనఘ దివ్యభోగ బహు భద్రవితానములు అస్మదీయ సేవా నిరతిన్ లభించును అనివారణన్ ఇత్తును దివ్య దృష్టియున్. మానిత గొప్ప ధర్మ మార్గం ఒకవేళ మనము ఆచరించామంటే
ఆ మహిమతో స్ఫుటమైన, స్పష్టమైన గొప్ప తపస్సమాధి నిష్ఠ కలుగుతుంది. దానితో విద్య కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. ఆ విద్యతో ఒకవేళ నిభృత ఆత్మయోగము ఒకవేళ మనసుని నిలబెట్టగలిగితే, ధరించి ఉంచితే ఆత్మయోగము, ఆత్మజ్ఞాన యోగం కలుగుతుంది. దాన్నొకవేళ సముపార్జితము మనం సంపాదించుకున్నామంటే, విష్ణు కటాక్షంతో లభించిన శోభాయమానమైన, మంగళకరమైన, అనఘమైన, పుణ్యకరమైన, దివ్యమైన భోగాలు ఎన్నో కలుగుతాయి మనం కోరినా, కోరకపోయినా. అటువంటి బహువిధములైన భద్రకరమైన మనం చెడిపోయే గాదు. మనము భద్రంగా అనుభవించగలిగిన వితానములు ఎన్నో అనుభవాల సమూహములు నాకు కలిగాయి. ఇవన్నీ చేశాను నేను. గొప్ప ధర్మ మార్గాన్ని అనుష్ఠానం చేస్తూ వచ్చాను. బ్రహ్మచర్యమన్న ధర్మాన్ని వ్రతంగా పాటిస్తూ వచ్చాను. దాంతో నాకు స్పష్టంగా తపస్సమాధి తెలిసింది. ఆ తపస్సమాధి సిద్ధించేసరికి ఆ వైరాగ్యం వల్ల, ఆ తపస్సు వల్ల జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానాన్ని వదిలిపెట్టకుండా ధరించేసరికి ఆత్మజ్ఞాన యోగం కలిగింది. ఆ ఆత్మయోగంతో, భగవదనుగ్రహంతో మంగళకరమైన, పుణ్యకరమైన, దివ్యమైన భోగాలు ఎన్నో భద్రకరమైన భోగాలు నాకు కలిగాయి. నువ్వు నాతో పాటే ఉండి అస్మదీయ సేవానిరతిన్ నేను ఏం కోరుకుంటున్నాను, ఏం కోరుకోవట్లేదని ఎప్పుడు నాకు కావాల్సింది, వద్దన్నది ఏది చెప్పకపోయినా గూడా, నా మనసెరిగి నాతో పాటే ఉంటూ నన్ను చూసుకున్నావు. అటువంటి నీకు అనివారణన్ అడ్డు లేకుండా అవన్నీ గూడా లభిస్తాయి. నాకున్నవేవో అవన్నీ నీకే. తపస్సమాధులతోటి, యోగ నిష్టలతోటి, భగవత్ కృపలతో సాధించుకున్న దివ్య లోకాలేవున్నాయో, అవన్నీ నీవి కూడా. కావాలంటే చూడు, ఇన్నాళ్లుగా ఇక్కడే ఉంటూ ఉన్నావు. నీకేమి తెలిసిందో లేదో, ఈ చిన్న ఆశ్రమము, ఆ సరస్వతి నది పక్కన, ఆ బిందు సరస్సు పక్కన ఉన్న ఈ చిన్న ఆశ్రమము, అందులో ఏవో జటలతో వాటితో ఉన్న నేను, మన దగ్గర ఉన్న ఏవో వస్తువులు. ఇంతే అనుకుంటున్నావేమో కాదు. భద్రకరమైన దివ్య లోకాలు ఎన్నో ఉన్నాయి మనకు. నేనెన్నో సాధించాను. అవన్నీ మామూలుగా కనిపించవు. నేను నీకు చూపిస్తాను. దివ్య దృష్టిని ఇత్తున్ దివ్య దృష్టినిస్తాను. మనకేమున్నాయో, మనమేం సంపాదించుకున్నామో చూడు. నేను సంపాదించినవన్నీ నీవి కూడా. మనిద్దరం కలిసి కాపురం చేస్తున్నాము. గృహస్థాశ్రమంలో ఉన్నాము. నేను సాధించిన లోకాలన్నీ నీవి కూడా అని చెప్తున్నాడు. ఇవన్నీ నిజంగా గూడా ఇంతవరకు గృహస్థాశ్రమంలో కలిసి కాపురం చేస్తున్న వాళ్ళకి ఇద్దరికీ సమానము. వాళ్ళిద్దరిలో ఎవరు సంపాదించినా ఇద్దరు అనుభవిస్తారు. అయితే జ్ఞానము, మోక్షం మాత్రం ఎవరిది వాళ్ళది. వైరాగ్యము, జ్ఞానము, మోక్షము మొదలైనవి మాత్రం ఎవరికి వాళ్ళు సంపాదించుకోవాలి. ఇటువంటి దివ్య భోగాలేవున్నా సరే, ఈ లోకంలో ఏవి అనుభవించడం కోసం ఉన్న వస్తువులైనా సరే, ఆ భోగ్యములన్నీ, ఆ భాగ్యమంతా ఇద్దరు పంచుకుంటారు. ఇదొక్కటి మాత్రం క్లారిఫికేషన్ మనం గుర్తుబెట్టుకోవాలి. భర్తకున్నది మొత్తము భార్యకొస్తుంది అంటే, అనుభవించగలిగిన వస్తు విశేషాలన్నీ వస్తాయి. అయితే వీటిని దాటి ఉన్న జ్ఞాన వైరాగ్యాలు, తపస్సమాధులు, మోక్ష ప్రాప్తులన్నీ మాత్రం ఎవరికి వాళ్ళు సంపాదించుకోవాల్సిందే. భర్త బాగా జ్ఞానాన్ని సాధిస్తే భార్యకొచ్చేది లేదు. భర్త మహాజ్ఞానంతో గొప్ప మోక్షాన్ని సాధిస్తే భార్యకొచ్చేది లేదు. అట్లా అవి రావు. అటువంటివి రావు. అది ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేసుకోవాలి. కానీ అనుభవించదగిన వస్తువులేవైనా ఉంటే మాత్రం ఇద్దరూ అనుభవించడానికి వీలుగా ఉంటుంది. అది నావి నీకివ్వను అనడానికి లేదు. ఈ విషయం చూసుకోకపోతే ఏమైందంటే, మా ఆయన లలితా శాస్త్రం చదువుతాడు. కాబట్టి నాకేంటో పుణ్యమొస్తుంది. మా భార్య ఇంకేంటో చేస్తుంది. యాత్రలన్నీ చేస్తుంది. దానాలన్నీ చేస్తుంది. నాకింకేంటో వస్తుంది. పుణ్యం ఒకవేళ వస్తే, గొప్ప లోకాలు కలిగితే, అవన్నీ కావాలంటే
అనుభవించవలసినవేవైనా ఉంటే చూసుకోవచ్చు. దానిదేముంది, కార్లు, ఇళ్ళు, డబ్బులు, విమాన ప్రయాణాలు అవన్నీ చేసుకోవచ్చు. కానీ విష్ణు సహస్రం నువ్వే చదువుకో, లలితా సహస్రం నువ్వే చదువుకో, నువ్వే అర్థం జేసుకో, నువ్వే జ్ఞానం సంపాదించుకో, నువ్వే మోక్షం తెచ్చుకో, నువ్వే వైరాగ్యం సాధించుకో, మానసిక శాంతిని సాధించుకో. ఇవి మాత్రం ప్రైవేట్‌గా చేసుకోవాలి. నెలతా తద్దివ్య దృష్టిని అన్నియును నీకు కానవచ్చు విలోకింపు కమలపత్ర నయను బొమ్మముడి మాత్రాన నాశమందు ఇతర మగు తుచ్చ భోగంబులేమి సెప్ప. ఓ నెలత, నెలత అన్నది ఎంత అందమైన తెలుగు మాటో. నెలత అంటే నెల అంటే పౌర్ణమి నాడు ఉన్న వెన్నెల. నెల అంటే వెన్నెల. పౌర్ణమి నాటి వెన్నెల. ఆ పౌర్ణమి నాటి చంద్రుడి వంటి అంటే తనువు కలిగినది. అంత ప్రకాశంతో ఉన్న అందమైన శరీరం కలిగింది అని అర్థము. పైగా నెల అంటే నెలరేడు అంటాము. నెలతాల్పు అంటాము. అంటే పల్చగా, సన్నగా ఉన్న రేఖలాగా ఉన్న చంద్రుడు కూడా. ఇంతకి నెల అంటే చంద్రుడు. చంద్రుడి వంటి అందమైన పౌర్ణమి నాటి చంద్రుడైనా పర్వాలేదు. ఏదో పాడ్యమి నాటి చంద్రుడైనా పర్వాలేదు. అందంగా ఉన్న తనువుతో ఉన్నది అని అర్థం. పైగా చంద్రుడంటే ప్రకాశం. ప్రకాశంతో కూడిన శరీరం కలిగి ఉన్నది అని అర్థము. దివ్య దృష్టిని నేనిచ్చే దివ్య దృష్టితో అన్నీను నీకు కానవచ్చు. ఆ లోకాలన్నీ చూడొచ్చు నువ్వు. విలోకింపు చూడు. అసలు ఇంత మాత్రమే ఉన్నాయనుకునేవు. చాలా ఉన్నాయి నాకు. ఎన్ని ఉన్నాయంటే, కమలపత్ర నయను బొమ్మముడి మాత్రాన కమలపత్రాక్షుడు ఆ శ్రీ మహావిష్ణువు కనుబొమ్మ ముడి మాత్రాన ఆయన నొసలు చిట్లిస్తే తుచ్చ భోగాలు చాలా చిన్న చితక భోగాలన్నీ వెంటనే నశించిపోతాయి. అంత స్వల్ప కాలం ఉండే భోగాలే గాదు. చాలా కాలం ఉండే భోగాలు గూడా ఉన్నాయి. నీకిప్పుడు చాలా కాలం ఉండే లోకాలు అవన్నీ చూపిస్తాను. అంతకన్నా చిన్నవి చాలా ఉన్నాయి. ఇంక అవన్నీ నేను చూపించట్లేదు. వాటన్నిటి గురించి ఏమి చెప్పను. ఏం చెప్పాలి? ఎన్ని చూస్తావు? చాలా ఉన్నాయి మనిద్దరికీ. నాకున్నవన్నీ నీవే అని ఆయన చెప్తూ ఉన్నారు. అనుపమ రాజ్య దర్పాంధచేతస్కులై పాపవర్తనులైన పార్థివులకు ధృతి పొందరాని ఈ దివ్య భోగంబులు నీదు పాతివ్రత్య నిష్ఠ చేసి సంప్రాప్తములునయ్యే సమత భోగింపుము కార్యసిద్ధియునగుగాక నీకు అనుటయు అతివయు అనుపమ యోగ మాయా విచక్షణ విభుండైన కర్దముని కనుంగొని విగతాధియును అపాంగ కలిత లజ్జానత హాస్య పంకజయునగుచు వినయ సౌహార్దముల చేసి విఫలంబులైన పలుకుల పతికిని ఇట్లనియ ప్రీతిన్. అనుపమ సాటిలేని రాజ్యాలన్నీ కలిగి గొప్ప దర్పంతో ఉండి అంధచేతస్కులై మదాంధులై ఉన్న రాజులు పాపవర్తనులు ఎంత ప్రయత్నించినా కూడా అటువంటి వాళ్ళు ధృతితో పొందరాని ఈ దివ్య భోగాలు అసలు గొప్ప గొప్ప రాజులకు కూడా దక్కవు. అటువంటి దివ్యమైన భోగాలు మనకున్నాయి. నీ పాతివ్రత్య నిష్ఠ నాతో పాటే ఉన్నావు గాబట్టి వాటితో అవి నీకు గూడా సంప్రాప్తములునయ్యే. అవి నీకు గూడా ప్రాప్తించాయి. నాకున్నవన్నీ నీకు. సమత భోగింపుము చక్కగా అనుభవించు. నీకు కార్యసిద్ధియును అగుగాక. నీ కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయి అనుటయును అని ఆయన అంటే, ఆ అతివయు ఆయన భార్య అనుపమ యోగమాయా విచక్షణ విభుండైన కర్దముణ్ణి చూసింది. సాటిలేని యోగమాయా విచక్షణతో కూడి ఉన్న వాటికి విభుడైన తన భర్తను చూసి విగత ఆధియును ఆమె మనసులో ఆధి మానసికమైన రుగ్మతను ఆధి అని పిలుస్తారు. శారీరకమైన దాన్ని వ్యాధి అంటారు. ఆమెకు వ్యధలేమీ లేవు. శాంతిగా ఉన్నదామె మనసు. దాంతో అపాంగ కలిత లజ్జానత హాస్య పంకజై అవుతూ ఉన్నది. అపాంగము కడగంటి చూపులతో చూస్తూ ఉన్నది. లజ్జానతము సిగ్గుతో తల వాల్చింది. ఆమె ముఖ పంకజమంతా ఎరుపెక్కుతూ ఉన్నది. ఆ రకంగా ఉన్నదై వినయంతో, సుహృద్భావంతో, సౌహార్దంతో ఆ రెండిటి వల్ల విహ్వలయ్యి ఆమె మనసు కదులుతూ ఉన్నది. దాంతో
ఆమె ప్రీతితో తన పతితో ఈ పలుకులతో ఇట్లనియెన్. ఆమె భర్తతో ఇట్లా అంటున్నది. సిగ్గుతో ముఖము దించుకున్నది. కడగంటి చూపులతో చూస్తూ ఉన్నది. ప్రేమతో ఆయనతో మాట్లాడుతూ ఉన్నది. అనగా అమోఘ యోగమాయ విభుండవు సమర్థుండవునైన నీయందు ఈ అనుపమ దివ్య భోగంబులు కలుగుటన్ నిక్కంబని ఎరుంగుదు. ఓ అనఘుడా, ఓ పుణ్యాత్ముడా! అమోఘమైన వ్యర్థం కాని యోగ మాయలకు విభుడవై ఉన్నావు. అన్నిటికీ సమర్థుడివై ఉన్నావు. అటువంటి నీలో ఈ సాటిలేని దివ్యమైన భోగాలు ఉండడం అన్నది నిక్కంబని ఎరుగుదు. నిజమని నాకు తెలుసు. ఇవన్నీ నువ్వు సంపాదిస్తూనే ఉన్నావని నాకు తెలుస్తూనే ఉన్నది. నాకింతవరకు కంటికి కనపడకపోయినంత మాత్రాన నాకు తెలీదనుకుంటున్నావా? నీ యోగమాయ సమర్థత నాకు తెలుసు. భవత్సంగతి అన్నియున్ నాకున్ కలుగును. నీతో ఉన్నందువల్ల నీ సంగతి అంటే నీతో పాటు కూడి ఉండడం వల్ల అవన్నీ నాకు గూడా కలుగుతాయి. ఆ విషయం గూడా నాకు తెలుసు. నువ్వు ఏమేమి సాధిస్తున్నావో నాకు తెలుసు. నీతో ఉండడం వల్ల, నీ భార్యనైనందువల్ల అవన్నీ నాకు కూడా కలుగుతాయని నాకు తెలుసు. అయినా కూడా ఓ దేవా! ఇప్పుడు నా మనసులో ఉన్నదేంటో చెప్తాను విను. నీవు ఆనతిచ్చిన సంతాన పర్యంతంబైన శరీర సంగమ సమయంబు చిత్తంబునంతలంచి భవత్ అంగ సంగమంబు కృపచేసి మన్నింపుము. నువ్వు నాకు పెళ్లి సమయంలో వాగ్దానం ఏం చేశావు? నీవు ఏమి ఆనతిచ్చావు? ఏం మాట చెప్పావు నాకు? సంతాన పర్యంతము బిడ్డలు కలిగేంత వరకు అన్నావు. బిడ్డలు కలగాలంటే శరీర సంగమం కావాలి. ఇన్నాళ్ళు మనం కలిసి కాపురం చేయలేదు. కలిసి ఉన్నాం కానీ, సంతాన పర్యంతం వరకు నాతో సంసారం చేస్తానన్నావు. అది ఇంతవరకు జరగలేదు. ఆ సమయము, ఆ నియమం ఉన్నది మరి నువ్వు ఒప్పుకున్నావు గదా! అప్పుడు పెళ్లి సమయంలో. అది చిత్తంబునంత అలంచి అది మనసులో పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దాన్నే గుర్తు చేసుకుంటూ భవత్ అంగ సంగమంబు నీ శరీరంతో సంగమం కావాలి అని కోరుకుంటున్నాను. కృప చేసి మన్నింపుము. దయచేసి అది అనుగ్రహించు. భవదీయ సంయోగ వాంఛాపరతన్ కృషీభూతంబైన ఈ దేహంబు ఏ విధంబున మజ్జన భోజన పాన సుఖంబులన్ పరితుష్టిన్ పొందునో అట్టి మన్మనోరథంబు తీర్ప రతి రహస్య ప్రకాశంబగు కామశాస్త్ర ప్రకారంబు ఉపశిక్షించి అందులకు ఉచితంబులైన వివిధ అంబర ఆభరణ మాల్య అనులేపన మందిర ఆరామ ప్రముఖ నిఖిల వస్తు విస్తారంబు కావించి నన్నున్ కరుణింపుము అనిన ఆ మహాత్ముండు నిజయోగ మాయా బలంబునన్ తక్షణంపై అవన్నీ చేశాడు. నువ్వు సంతాన పర్యంతం అని చెప్పావు. పిల్లలు పుట్టేంత వరకు అన్నావు. బిడ్డలు కలగాలంటే నాతో కలిసి ఉండాలి. నాతో కలిసి ఉండేట్టు ప్రయత్నం చెయ్యి. మరి ఆ మాట ఇచ్చావు కదా! వాగ్దానం చేశావు పెళ్లి సమయంలో. దాని గురించి ఆలోచించు. దాని గురించి ఆలోచించు అంటే ఎట్లా పడితే అట్లా కాదు. భవదీయ సంయోగ వాంఛాపరతతో ఉన్నాను నేను. నువ్వు కావాలని కోరుకుంటున్నాను. నువ్వేమో బ్రహ్మచర్యంలో ఉన్నావు. దాంతో నా శరీరము కృషీభూతమై ఉన్నది. నీతో పాటు నేను కూడా బ్రహ్మచర్యంలోనే ఉన్నాను ఇంతవరకు. దాంతో నా శరీరం చిక్కిపోయి ఉన్నది. చిక్కిపోయిన శరీరంతో నేను ఏమి సంతోషం అనుభవిస్తాను? కాబట్టి ఈ దేహము ఏ విధంగా మజ్జనము స్నానం చేసి, భోజనం చేసి, పానం ఏవన్నా చక్కగా తాగి, సుఖంగా ఉంటే కదా! అటువంటి తృప్తితో ఉంటే శారీరకమైన సుఖాలు అనుభవించొచ్చు. ఇవన్నీ ఎట్లా చెయ్యొచ్చో అటువంటి మనోరథంబు తీర్ప. ముందు ఇదిగో కృశించిపోయి ఉన్నాను. చిక్కిపోయి నీరసంగా ఉన్న నేను, నువ్వు సరే ఓకే అంటే గూడా నీతోటి కలిసి ఉండడం ఎట్లా చేస్తాను? ఎట్లా అనుభవిస్తాను? కాబట్టి ముందు నా శరీరం చక్కగా ఏదైనా మంచి కడుపు నిండా అన్నం తిని, చక్కగా స్నానం అన్నీ చేసి తయారై ఉంటే గదా! దానికి ఏర్పాట్లు చెయ్యి. రెండోది అసలేం చెయ్యాలో నాకు తెలీదు. పెళ్లయితే చేసుకున్నాను కానీ, నీతో కలిసి కాపురం ఎట్లా చేయాలో నాకు తెలీదు. కాబట్టి రతి రహస్య ప్రకాశంబగు కామశాస్త్ర ప్రకారంబు ఉపశిక్షించు. నీతో కలిసి కాపురం ఎట్లా చెయ్యాలో, ఆ శాస్త్రం మొత్తం నువ్వే నాకు నేర్పించు. మరి నాకు తెలీదేం చెయ్యాలో. మూడోది, అందులకు ఉచితంబులైన వివిధ అంబర ఆభరణ మాల్య అనులేపన మందిర ఆరామ ప్రముఖాలన్నీ కావాలి.
నీ శరీరాన్ని అపేక్షిస్తున్నాను అనగానే ఎక్కడ పడితే అక్కడ చెట్టు కిందో, మట్టి పైనో ఇవన్నీ చేయలేం గదా! కాబట్టి నువ్వేం జేయాలంటే ఇప్పుడు దానికి ఉచితమైన, వివిధమైన అంబరాలు, చక్కటి వస్త్రాలు, ఆభరణాలు చక్కగా కళ్ళకు కనిపించాలి గదా మరి. మాలలు, పూల మాలలు అటువంటివన్నీ, అనులేపనాలు, గంధాలు అటువంటివన్నీ. మందిరం చక్కటి ఇల్లయితే ఉండాలి గదా! ఆరామము, ఆడుకోవడానికి ప్రదేశాలన్నీ ఉండాలి. ప్రముఖ మొదలైనవన్నీ నిఖిలము ఏమేమి కావాలో అటువంటి వస్తు విస్తారాలన్నీ కావించు మరి. ఇవన్నీ చేసి నన్నున్ కరుణింపుము. నీ దగ్గర చాలా లోకాలుండిండొచ్చు. అవన్నీ అనుభవించంటే వాటన్నిటిని అనుభవించు అంటే నేనెట్లా అనుభవిస్తాను? నీతో కలిసి అనుభవించాలనుకుంటున్నాను. నీతో కలిసి అనుభవించాలంటే మరి దానికి ఉచితమైన తగిన విషయాలన్నీ ఉండాలి. కాబట్టి ఇవన్నీ నువ్వు సిద్ధం చెయ్యి మరి అని ఆమె కోరుకున్నది. ధర్మంగా భార్య కోరుకోవలసినవన్నీ ఆమె అంత మర్యాదగా అడిగింది. దాంతో ఆ మహాత్ముడు అవన్నీ విని, తన నిజ యోగ మాయ బలంతో తక్షణమే వాటన్నిటిని తయారు చేస్తూ ఉన్నాడు. ఆమె కోరుకున్నవన్నీ. ముందు ఆయన మందిరము, ఆరామము తయారు జేస్తాడు. తర్వాత మాలలు, ఆభరణాలు అవన్నీ జేస్తాడు. మొత్తం అంతా తయారు చేసి, ఏమి చెయ్యాలో గూడా ఆమెకు చెప్పి నేర్పించి, ఆమెతో కలిసి మధ్యాహ్న భోజన పానాలతో పాటు చక్కటి క్రీడలన్నీ ఆడుకుంటాడు. అవన్నీ మనము వచ్చే వారం మళ్ళీ కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.